వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈ రోజు ఉల్లగడ్డ కోడిగుడ్డు వేసి కర్రీ చేస్తున్నాను. ఇది సూపర్ గా ఉంటది. రైస్ లో గానీ సంగటిలో గానీ ఇది చాలా టేస్ట్ గా ఉంటది ఫ్రెండ్స్. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది నేను చెప్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉల్లగడ్డ కోడిగుడ్డు కర్రీ కోసం ఫ్రెండ్స్ నేను హాఫ్ కేజీ ఉల్లగడ్డ తీసుకున్నాను. ఇందులోనే 2 ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి ముక్క, టమాటా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలా. నేను కొంచెం చింతపండు కూడా నానబెట్టేశాను. ఇది చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఫ్రెండ్స్, ఇది కూడా నానబెట్టేశాను. ఇప్పుడు కోడిగుడ్లు ఉడికించుకుందాం. ఫస్ట్ నేను 6 కోడిగుడ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టి కొంచెం ఉప్పు వేసి ఉడికించుకుందాం ఫ్రెండ్స్. నేను మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. మసాలా కూడా ప్రిపేర్ చేసేసాను. ఉల్లగడ్డ ఈ విధంగా కట్ చేసుకోవాలా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి డబ్రా పెట్టేశాను. ఈ డబ్రా బాగా హీట్ అయిన తర్వాత చూడండి, డబ్రా బాగా హీట్ అయింది. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్లో ఇప్పుడు పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులోనే కొంచెం కరివేపాకు, ఆనియన్ ఫ్రెండ్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసుకొని ఈ ఆనియన్ కొంచెం ఫ్రై చేసుకోవాలా. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఉల్లగడ్డ కోడిగుడ్డు కర్రీ. ఈ ఆనియన్ కొంచెం మగ్గితే సరిపోద్ది. ఈ ఆనియన్ మగ్గుతుండగానే నేను 1/2 స్పూన్ పసుపు, కొంచెం కల్లుప్పు వేసుకుందాం. ఇందులోనే ఓ పెద్ద సైజ్ టమాటా కూడా కట్ చేసి వేసేసాను. ఇది ఈజీ అండ్ క్విక్ గా అయిపోద్ది ఫ్రెండ్స్ ఈ ఉల్లగడ్డ కోడిగుడ్డు కర్రీ. ఈ టమాటాలు కూడా మగ్గిపోయాయి. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెడ్ చిల్లీ పౌడర్లోనే నేను ధనియాలు వేసి పట్టించాను ఫ్రెండ్స్. నేను ఎక్స్ట్రా ఏం ధనియా పౌడర్ యూజ్ చేయను. ఇది కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత నేను మిక్సీ జార్లో పెట్టుకొని ఉన్న పేస్ట్, ఈ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ మసాలాలు మొత్తం పచ్చి వాసన పోవాలా. చూడండి, ఈ విధంగా నేను ఫ్రై చేసుకుంటున్నాను. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. నేను మరీ అడుగుతున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇస్తే నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి. చూడండి, ఈ విధంగా నేను ఫ్రై చేసుకోవాలా. నేను చూపిస్తాను. ఇప్పుడు ఇందులోనే ఉల్లగడ్డలు కూడా వేసుకొని మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఈ మసాలాలు బాగా ఫ్రై అయిపోయాయి. మీ ఆప్షన్ ఫ్రెండ్స్. మీరు కొబ్బరి పేస్ట్ వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా ఒట్టి ఆనియన్, టమాటాలు, వెల్లుల్లి మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. నేను కొంచెం రైస్లో గ్రేవీ కావాలని కాబట్టి నేను కొంచెం కొబ్బరి యాడ్ చేశాను. చూడండి, ఈ విధంగా నేను ఉల్లగడ్డ ఈ మసాలాల్లో కొంచెం మగ్గించుకుంటున్నాను. చూడండి, ఇందులో కొంచెం మగ్గాయి మసాలాల్లోనే ఉల్లగడ్డ. నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ థిక్నెస్ ని బట్టి యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఉడికించి పెట్టుకొని ఉన్నాను కదా కోడిగుడ్లు, ఇవి కూడా దీంట్లోనే వేసుకుందాం. కర్రీలో కోడిగుడ్లు ఉడికితే బాగా టేస్ట్ ఉంటాయి. చూడండి, ఈ విధంగా కోడిగుడ్లు మొత్తం వేసేసి ఉడికించుకుందాం. నేను ఇప్పుడు ఉప్పు, కారం టేస్ట్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం ఉప్పు తక్కువైంది.
నేను ఇందాక వేసిన ఉప్పే, నేను మళ్ళీ ఉప్పు వేయలేదు, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని ఉల్లగడ్డ బాగా ఉడికేదాకా మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం కర్రీ ఏ విధంగా ఉడుకుతుందో. ఉల్లగడ్డ మగ్గిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చూసుకోండి. ఉల్లగడ్డ మాకు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు నేను ఇందాక చూపించిలా చింతపండు రసం, ఈ చింతపండు రసం కూడా యాడ్ చేసుకోండి. మీరు టేస్ట్ని చూసి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కొంచెం ఫస్ట్ యాడ్ చేసి తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకుంటాను. నాకు కొంచెం చింతపండు రసం ఇంకొంచెం పడుతుందని అనిపిస్తుంది. మీ పులుపు ధనాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నాకు ఉప్పు కారం మొత్తం కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఈ చింతపండు రసం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద 10 మినిట్స్ అలాగా మగ్గించుకుందాం. చూద్దాం ఫ్రెండ్స్ కర్రీ ఏ విధంగా ఉడికిందో. కర్రీ ఉడికిపోయింది ఫ్రెండ్స్. మాకు చింతపండు పులుసు వేసిన తర్వాత కర్రీ కొంచెం 10 మినిట్స్ దాకా ఉడికించుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఫైనల్గా మేము ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం. ఉల్లగడ్డ కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టవ్ కట్టేస్తున్నాను. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఉల్లగడ్డ కోడిగుడ్డు కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.